సమ్మర్లో స్కిన్ తొందరగా నల్లపడిపోతూ ఉంటుంది, ఫేస్ కూడా డ్రై అయిపోతూ ఉంటుంది. సన్ స్క్రీన్ విషయానికి వస్తే ఎవ్రీ 2 hours కి అప్లై చేసుకోవాలంటారు. ప్రతి 2 గంటలకి సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం కుదరదు కదా, అందుకని ఈ 5 టిప్స్ మీతో షేర్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు ఇంకొక సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, సమ్మర్ రాగానే స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా కొత్తగా వస్తూ ఉంటాయి. మనకి ఎండలోకి వెళ్ళంగానే స్కిన్ నల్లబడిపోతూ ఉంటుంది. కొంతమందికి బాడీలో వేడి ఎక్కువైపోయి ఫేస్ మీద పెద్ద పెద్ద పింపుల్స్ లాగా వస్తాయి. ఇక ట్యాన్ గురించి అయితే చెప్పవసరం లేదు, అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరికీ ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. నా ఫేస్ మీద నేను ఎలాంటి మేకప్ ప్రొడక్ట్ అప్లై చేయలేదు. ఇదంతా నా స్కిన్ న్యాచురల్ గ్లో అండి. నేను జస్ట్ సన్ స్క్రీన్ అప్లై చేశాను అంతే. కావాలంటే చూడండి. ఫేస్ ఆయిలీగా ఉందని అనుకుంటారేమో. ఆయిలీగా ఉండటం వేరు, షైనింగ్గా ఉండటం వేరు, గ్లాస్ స్కిన్ లాగా ఉండటం వేరు. సో నా స్కిన్ చూసినట్టయితే ఆయిలీగా అస్సలు లేదు. మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఆయిలీగా ఉన్నట్టయితే ఇలా అనగానే ఫేస్ అంతా, చేతులంతా జిడ్డుగా అనిపించేవి. సో నేను ఫాలో అయ్యే ఈ 5 టిప్స్ మీతో కూడా షేర్ చేస్తాను. ఈ 5 టిప్స్ మీరు కూడా ఫాలో అయితే మీ స్కిన్ కూడా ఇలానే మారిపోతుంది. సో ఇంక లేట్ చేయకుండా పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి సమ్మర్లో నా ఫేవరెట్ డ్రింక్ మీతో షేర్ చేస్తాను. ఈ డ్రింక్ తాగటం వల్ల మీ బాడీ కూలింగ్ అవుతుంది, మీ స్కిన్ గ్లోయింగ్గా వస్తుంది, మీకు డిటాక్సిఫికేషన్ జరుగుతుంది, మీ హెల్త్ హెల్దీగా ఉంటుంది. ఈ డ్రింక్ అందరికీ తెలుసు, కానీ చాలా మంది తాగరు. సమ్మర్లో ఇది తాగితే మన బాడీ చాలా కూలింగ్గా ఉంటుందండి, న్యాచురల్ కూలింగ్గా పనిచేస్తుంది. సబ్జా గింజలు నానబెట్టుకుని 2 tablespoons తీసుకుంటున్నాను. ఇందులో మీరు కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే జాగ్రీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో 1 tablespoon లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. మిగతాది మొత్తం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకున్నాను. ఇది మనం డైలీ ఒక్కసారైనా తాగాలండి. ఇలా తాగితే మన బాడీ కూలింగ్ అవ్వటమే కాదు, మన స్కిన్ కూడా ఫ్లాలెస్గా వస్తుందండి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండటం వల్ల మీకు పింపుల్స్ కానీ, ఫేస్ మీద మచ్చలు కానీ, వీటిలన్నిటిని తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. అండ్ వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది. మీ బాడీలో షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. సమ్మర్ అనే కాదు, ఏ సీజన్లో అయినా సన్ స్క్రీన్ అస్సలు మిస్ చేయకూడదు. సమ్మర్లో ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి కూడా. సమ్మర్లో ఫేస్కి ఏమన్నా అప్లై చేసుకోవాలంటే జిడ్డుగా ఉంటుందని అస్సలు అప్లై చేసుకోము. అదీ కాక సన్ స్క్రీన్ ప్రతి 2 hours ఒకసారి అప్లై చేసుకోవాలని ఇప్పుడు డర్మటాలజిస్టులు చెప్తున్నారు. ప్రతి 2 గంటలకి అప్లై చేసుకోవడం అస్సలు కుదరదు కదా. అలాంటప్పుడు లాంగ్ స్టే ఉన్న సన్ స్క్రీన్స్ యూజ్ చేయండి. నేను యూజ్ చేస్తుంది డాక్టర్ షెడ్స్ సన్ స్క్రీన్ అండి. ఇది సిరమైడ్ అండ్ విటమిన్ సి సన్ స్క్రీన్. ఇందులో SPF 50+ ఉంటుంది, PA 4+ ఉంటాయి. మనకి సన్ ప్రొటెక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి బాటిల్లో వస్తుందండి, క్యాప్ ఉంటుంది. సో ఇది మనం అప్లికేటర్ కూడా చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మనకు ఒక్కొక్కసారి ట్యూబ్ ఫామ్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రొడక్ట్ యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా అయితే మనకి ప్రొడక్ట్ మీద కంట్రోల్ కూడా ఉంటుంది, ఎంత యూజ్ చేస్తున్నాం అనేది. అండ్ ఇది మనకి లాంగ్ స్టే సన్ స్క్రీన్ అండి. ఒక్కసారి మీరు అప్లై చేసుకుంటే చాలు, మనకి 6 hours వరకు సన్ స్క్రీన్ అలానే ప్రొటెక్షన్ ఇస్తుంది. UVA రేస్ నుంచి, UVB రేస్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. మీరు ప్రతి 2 గంటలకి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అసలే సమ్మర్, స్వెట్ ఎక్కువ వస్తుంది. స్వెట్ వచ్చినప్పుడు మళ్ళీ సన్ స్క్రీన్ పోతుంది కదా అని డౌట్ ఉండవసరం లేదు. ఇది వాటర్ రెసిస్టెంట్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ అండి. ఈ సన్ స్క్రీన్ ట్రయో పవర్ సన్ స్క్రీన్ అండి. ఇందులో సిరమైడ్స్ ఉంటాయి, మన స్కిన్ బ్యారియర్ ని రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతాయి. విటమిన్ సి ఉంటుంది, స్కిన్ ని బ్రైటనింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. హైలూరోనిక్ యాసిడ్ ఉంటుంది, స్కిన్ ని హైడ్రేటింగ్ గా, ప్లంపింగ్ గా చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది లోషన్ కన్సిస్టెన్సీలో ఉండటం వల్ల మనం అప్లై చేసినప్పుడు కూడా చాలా క్విక్ గా అప్లై అయిపోతుంది. అండ్ నో వైట్ కాస్ట్ అండి. మనకి ఆల్ డే లాంగ్ ఈ గ్లో అనేది అలానే ఉంటుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ చూడండి, కావాలంటే క్లియర్గా తెలుస్తుంది. డాక్టర్ షేడ్స్ ప్రొడక్ట్స్ అన్ని డర్మాట్స్ ఫార్ములేట్ చేసిన ప్రొడక్ట్స్ అండి. 90+ years ఆఫ్ స్కిన్ కేర్ ఎక్స్పర్ట్స్ తయారు చేస్తారు. డాక్టర్ షేడ్స్ ప్రొడక్ట్స్ లో నాకు నచ్చేది ఏంటంటే ఇందులో మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో పాటు యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయండి. అందుకని మనకి చాలా తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. ఇది మనకి పారాబెన్స్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, అలాగే క్రుయల్టీ ఫ్రీ అండి. వీగన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ సన్ స్క్రీన్ న్యూగా లాంచ్ చేశారు, లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్. అందుకనే ఈ సన్ స్క్రీన్ నేను ఎక్కువగా రికమెండ్ చేస్తాను. మీరు కూడా ఈ సన్ స్క్రీన్ తీసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అలాగే స్క్రీన్ మీద చూపిస్తున్న కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి, ఎక్స్ట్రా ఆఫర్ వస్తుంది. థర్డ్ టిప్,
సమ్మర్లో మేకప్ ఎంత తక్కువగా అప్లై చేసుకుంటే అంత మంచిదండి. హెవీ మేకప్స్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. హెవీ మేకప్స్ ఎక్కువగా అప్లై చేసుకుంటున్నారనుకోండి, స్కిన్ ఎక్కువ డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే స్వెట్ వల్ల మేకప్ రిమూవ్ అయిపోతుందని ఎక్స్ట్రా లేయర్స్ మేకప్ అప్లై చేస్తారు. అలా చేయటం వల్ల కూడా మేకప్ కేకీగా ఉంటుంది. అలా అవ్వకోకుండా ఉండటానికి మీరు హెవీ ఫౌండేషన్స్, హెవీ మేకప్ ప్రొడక్ట్స్ కాకోకుండా స్కిన్ టెంట్స్ లాంటివి యూజ్ చేయండి. మీకు అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. కోర్స్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు అంటే అలాంటప్పుడు ఎప్పుడూ ఒక్కసారి అప్లై చేసుకోవచ్చు, కానీ ఎవ్రీడే మేకప్ అప్లై చేసుకునేటప్పుడు హెవీ ఫౌండేషన్స్ కాకోకుండా స్కిన్ టెంట్స్ యూజ్ చేయండి. స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. 4th టిప్, సమ్మర్ లో హెయిర్ తొందరగా డ్యామేజ్ అవుతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువగా జరుగుతుంది. సమ్మర్ లో మనకి స్వెట్ ఎక్కువగా ఉండటం వల్ల డాండ్రఫ్ కూడా ఎక్కువగా వస్తుంది. దీనికోసం మీరు ఏంటంటే సింపుల్ గా రూపాయి కూడా ఖర్చు పెట్టకోకుండా ఇంట్లో నేను ఇప్పుడు చెప్పబోయే టిప్ ఫాలో అయితే చాలండి. చాలామంది సమ్మర్లో చేసే తప్పు ఏంటంటే ఎక్కువ స్వెట్ వస్తుంది, చిరాక్గా ఉంటుందని హెయిర్ టైట్గా పోనీ టైల్స్, టైట్ బన్ హెయిర్ స్టైల్స్ వేసుకుంటారు. దీనివల్ల స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి అండ్ హెయిర్ వీక్గా ఉండి ఊడిపోతుంది కూడా. స్వెట్ ఎక్కువగా ఉండటం వల్ల చెమట పొక్కులు కూడా వస్తాయి. మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అంటే ఫస్ట్ టైట్ బన్ హెయిర్ స్టైల్స్, టైట్ హెయిర్ స్టైల్స్ వేసుకోవద్దు. అండ్ డైలీ కనీసం 15 minutes హెయిర్ డ్రై చేసుకోండి. హెయిర్ లూజ్గా వదిలేసుకుని ఫ్యాన్ కింద డ్రై చేసుకోండి. స్వెట్ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. 5th టిప్, ఫీట్ కేర్. చాలా మందికి సమ్మర్ లో కూడా పాదాలు డ్రై అయిపోతూ ఉంటాయి. బాడీ వేడిగా ఉన్న వాళ్ళకి ఇలా ఎక్కువగా జరుగుతుందండి. అండ్ కొంతమందికి ఏంటంటే పాదాలకి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. ఎక్కువగా చాలా మంది షూస్ వేసుకునే వాళ్ళు, లేదంటే క్లోజర్గా ఉన్న ఫుట్వేర్ వేసుకునే వాళ్ళకి ఇలా ఫీట్ స్మెల్ కూడా వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మామూలు వాటర్లో అయినా లేదా గోరువెచ్చటి నీళ్ళలో అయినా మనకి టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది కదా, అది 10 drops యాడ్ చేసేసి పాదాలు అందులో పెట్టేసుకోండి. మీకు ఆ బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. నెక్స్ట్ మీరు పాదాలు అందులోంచి తీసిన తర్వాత ఫేస్కి ఎలాగైతే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటామో పాదాలకు కూడా బాడీ లోషన్ అప్లై చేసుకోవాలి. ఇన్ కేస్ మీ పాదాలు బాగా డ్రై అయిపోయి పగిలిపోయి ఉన్నట్టయితే మీరు షియా బటర్ అప్లై చేసుకోండి, మళ్ళీ మాయిశ్చరైజింగ్గా ఉంటాయి. మీకు బాడీ వేడిగా ఉన్నట్టయితే పాదాలు తొందరగా పగులుతాయండి. నేను ఫస్ట్ చూపించిన టిప్లో డ్రింక్ మీరు డైలీ తాగండి, బాడీలో ఉన్న వేడి అనేది తగ్గిపోతుంది, మీ ఫీట్ హెల్దీగా ఉంటాయి. మీ ఫేస్కి ఎలా అయితే కేర్ తీసుకుంటారో మీ బాడీకి కూడా బాడీ లోషన్ అప్లై చేసుకోవటం అలవాటు చేసుకోండి. పాదాలకి మీరు షియా బటర్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ ఇలా రబ్ చేస్తూ ఉన్నారనుకోండి, మళ్ళీ మీ ఫీట్ స్మూత్ గా వచ్చేస్తాయి. ఇంతేనండి, సింపుల్. ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి, సరిపోతుంది. నేనైతే పర్సనల్ గా సమ్మర్ లో ఫాలో అయ్యే టిప్స్ మీతో కూడా షేర్ చేశాను. హోప్ ఇవి మీకు కూడా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండటానికి మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. డాక్టర్ షేడ్స్ సన్ స్క్రీన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు కూడా చెక్ చేయండి. ప్రోడక్ట్ కూడా ట్యాగ్ చేసి ఉంచాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.